మధ్యలో 3 రోజులు ఉంది మనకు. సో ఈ 3 రోజులు కూడా ఈరోజు స్క్రూటినీ అయిపోయింది. తర్వాత బీఫామ్స్, తర్వాత విత్డ్రాయల్స్, సింబల్స్ అలొకేషన్ ఇవన్నీ 2-3 రోజులు బిజీగా ఉంటుంది కాబట్టి 4th రోజు ఆ కార్యక్రమాన్ని మహబూబ్ జిల్లాలో మరి డేట్ని ఫిక్స్ చేసుకోవడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా నలుమూలల నుంచి, గ్రామాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ బూత్ నుంచి కూడా బూత్ అధ్యక్షులు, బూత్ కమిటీ సభ్యులు, ప్రతి గ్రామంలో బూత్ కమిటీ సభ్యులు అందరూ కూడా మరి 4వ తేదీ నాడు మన జాతీయ అధ్యక్షులుగా నూతనంగా మరి నియామకమైనటువంటి నితిన్ నవీన్ గారిని మరి ప్రతి ఒక్కరు కూడా తమ కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి వచ్చి వారు కలవాలనుకున్నటువంటి నేపథ్యంలో మరి ఉమ్మడి జిల్లా నాగర్ కర్నూలు అండ్ మహబూబ్ నగర్ పార్లమెంటు 2 పార్లమెంటు ఉమ్మడి జిల్లా నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి నుంచి బూత్ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, అదేవిధంగా శక్తి కేంద్రం సభ్యులు, మండలాధ్యక్షులు, మండల కమిటీలు, అదేవిధంగా మోర్చా కమిటీలు, ఇట్లా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా అన్ని కమిటీల సభ్యులు దీంట్లో పాల్గొంటారు. ఈ యొక్క మీడియా ద్వారా కూడా వాళ్ళకి సమాచారం నేను తెలియజేస్తూ ఉన్నా. మరి దానికి ప్రిపేర్డ్గా 4th రోజు కోసం అందరూ కూడా ప్రిపేర్ అయ్యి మరి మన జాతీయ అధ్యక్షులకి ఘన స్వాగతం పలికి వారి యొక్క మార్గదర్శనంలో మన భారతీయ జనతా పార్టీని మన తెలంగాణ రాష్ట్రంలో మరి బలోపేతం చేయడానికి మొట్టమొదటిగా మన మహబూబ్నగర్ జిల్లాకు వస్తున్నటువంటి సందర్భంగా మనం అందరము సమిష్టిగా పెద్ద ఎత్తున హాజరై మరి పాలమూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీని మరి ఈరోజు ఒక పార్లమెంటు సభ్యురాలుగా మహబూబ్ నగర్ నుంచి దాన్ని గెలిపించినారు. అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా ఎమ్మెల్యేలు మహబూబ్నగర్ జిల్లాలోని ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాల్లో భవిష్యత్తులో గెలిపించుకోవడం కోసం ఇది జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతి మున్సిపాలిటీని కూడా భారతీయ జనతా పార్టీ గెలుచుకునే విధంగా గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక్కొక్క వార్డులో బాధ్యతను తీసుకొని మన అభ్యర్థులందరూ కూడా గెలిపించుకోవడానికి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలలో బాధ్యతలు తీసుకొని ప్రతి మున్సిపాలిటీలో కూడా మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని గెలిపించి ప్రతి మున్సిపాలిటీలో కూడా భారతీయ జనతా పార్టీ జెండాను మున్సిపాలిటీ పైన ఎగరవేసే విధంగా మరి మీరందరూ మరి జాతీయ అధ్యక్షుని యొక్క మార్గదర్శనంలో మనం అందరం కూడా ఆ రోజు పాల్గొని మరి ప్రతి మున్సిపాలిటీ కూడా గెలిపించుకుందాం. పెద్ద ఎత్తున అందరూ తరలి రావాలని చెప్పి ఈ సందర్భంలో నేను కోరుతున్నాను.